సార్ ఇప్పుడు 1 crore నుంచి 5 crores వరకు మనం కార్పస్ అనేది మనం జనరేట్ చేయాలంటే, సో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అది ఎస్ఐపి గానీ, లేకపోతే లంసమ్ అయినా గానీ? వెరీ గుడ్ టాపిక్ అండి. సార్ ఇక్కడ నేను చెప్పేదేంటంటే, నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కోట్ చేయడం వల్ల ఏంటంటే, మన హిస్టారికల్ డేటా తీసుకుంటూ మనం ఒక 12% రిటర్న్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది ఓన్లీ ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఓన్లీ. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి రిటర్న్స్ మే నాట్ బీ గ్యారంటీడ్ ఆర్ నాట్ గ్యారంటీడ్. 1 CR మాట్లాడుకుందాం సార్. 1 CR కార్పస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్సన్ దగ్గర 20 సంవత్సరాలు తీసుకున్నాను నేను. జనరల్గా ఈ 25 years ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ 25 yearsలో 1 CR కార్పస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు అట్ 12% రిటర్న్స్, మనకి 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకునేటప్పుడు వాళ్ళు సిప్ వేయవలసిన అమౌంట్ ఏమో 5270 రూపీస్ పర్ మంత్. ఓకే, అంటే 25 years 5270, అప్రాక్సిమేట్లీ 5300 అనుకుందాం. 5300 25 years ఇన్వెస్ట్ చేస్తూ పోతే వాళ్ళ ఇన్వెస్టెడ్ ఎస్ఐపి అమౌంట్ ఏమో 15,81,000 సుమారుగా ఇన్వెస్టెడ్ అమౌంట్, రైట్. అదే ఒకవేళ లంసమ్గా ఇన్వెస్ట్ చేసి అదే సేమ్ 1 CR కానీ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు విత్ సేమ్ 25 years tenure 12% రిటర్న్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన అమౌంట్ 6 lakhs. 6 lakhs ఇన్వెస్ట్ చేసి 25 years వదిలేయండి, మీకు 1 CR కనబడుతుంది, రైట్. ఇప్పుడు కమింగ్ టు 2 CR మళ్ళీ సేమ్ టెన్యూర్ సార్. టెన్యూర్ అన్నిటికీ ఒక 25 years తీసుకున్నాను నేను, ఎందుకంటే జనరల్గా 25 years కంటే ఎవరు ఎక్కువ అడగరు, లేకపోతే ఇంకా తక్కువ అడుగుతారు. అంటే 15 సంవత్సరాల్లోనే ₹1 కోటి కావాలని, అలాంటి వాళ్ళకి నాకు కాంటాక్ట్ చేస్తే నేను మాట్లాడి చెప్పగలుస్తాను ఎలా చేయాలనేది. సో 2 CR 25 years 12% రిటర్న్స్, వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 10,540 పర్ మంత్. సిప్ 25 years చేసుకుంటూ 12% రిటర్న్స్ జనరేట్ చేయగలిస్తే మనం వాళ్ళు పెట్టిన ఎస్ఐపి అమౌంట్ 31,62,000 ఎస్ఐపి మూలంగా. అదే లంసమ్గా ఇన్వెస్ట్ చేసి నాకు 2 crores కావాలి అంటే ఒకేసారి చేస్తాను, నాకు 2 crores కావాలి అన్నప్పుడు 25 years సమయం ఉండేటప్పుడు 12 lakhs ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే.